గుడ్ మార్నింగ్. దేశవ్యాప్తంగా కరోనా ఇంతవరకు ఇంకా అదుపులోకి రాలేదు. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంది. మహారాష్ట్ర అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. మరో న్యూయార్క్ నగరంలో మహారాష్ట్ర తయారవుతుందా, ముంబై ఆ దిశగా అడుగులు వేస్తుందా అంటే అవుననేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. మహారాష్ట్రలో నెలకొన్నటువంటి ఈ పరిణామాలు ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మన పొరుగున ఉన్నటువంటి మహారాష్ట్రలో జరుగుతున్న ప్రభావం ఖచ్చితంగా తెలంగాణ మీద కూడా ఉంటుంది అనేటువంటి ఒక భయం, ఆందోళన ముఖ్యంగా సర్వత్రా కనబడుతున్న సందర్భంలో మరోవైపు కరోనాకి సంబంధించి కరోనా ఎదుర్కొనేటువంటి క్రమంలో లాక్డౌన్ కొనసాగింపు కూడా ఉంటుంది. లాక్డౌన్ 4.0 కూడా ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి ప్రకటనలు ఇస్తూనే దేశంలో ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టడం కోసం 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజీ వల్ల ఎవరికి ఎంత లాభం జరగబోతోంది అనే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రజలకి మీడియా ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న తొలి విడత మీడియా సమావేశం జరిగింది. అయితే ఎంఎస్ఎంఈలకి పెద్ద ఎత్తున ఊతం ఇచ్చే ప్రయత్నం చేశారంటే రాష్ట్రాలకు ఏమిచ్చారు, వలస కూలీల గురించి ఏమాత్రం పట్టించుకున్నారు అంటూ విపక్షాలు ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కుతున్న సందర్భంలో ఈ అంశాల మీద రోజు గుడ్ మార్నింగ్ ఇండియాలో డిస్కస్ అయిపోతాం. అందుకంటే ముందు ఇప్పటివరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో మరో 41 పాజిటివ్ కేసులు, 1367కు చేరిన బాధితులు. ఏపీసీఎస్ పదవీ కాలాన్ని పొడిగించండి, కేంద్రానికి సీఎం జగన్ లేఖ. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం, 25,000 దాటిన పాజిటివ్ కేసులు. అనంతపురం పొలాల్లో పీపీఈ కిట్లు వాడేసినవన్న భయంతో కాల్చేసిన స్థానికులు. అమెరికా వైద్యులకు కరోనా భయం, 24 గంటల్లో 200 మందికి అంటుకున్న వైరస్. రష్యాను చుట్టేస్తోన్న కరోనా, రోజుకు 10,000కు పైగా కేసులు నమోదు. తెలంగాణలో కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతోంది. 3 రోజుల కింద కాస్త తగ్గుముఖం పట్టినటువంటి కరోనాకి సంబంధించిన పాజిటివ్ కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. నిన్న కొత్తగా 41 కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1367కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా ఇదే వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పటికే 2000 మార్కు దాటినటువంటి ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించేటువంటి రీతిలో పెరుగుతున్న సందర్భంలో పొరుగున్నటువంటి మహారాష్ట్ర ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో పెరుగుతున్నటువంటి ఈ కేసుల సంఖ్య అత్యంత ప్రమాదకరంగా పెరుగుతున్నటువంటి ఈ కేసుల సంఖ్య రోజుకి సగటున 1000 నుంచి 1500, 2000 కొత్త కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నటువంటి సందర్భంలో దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి భయం అయితే ప్రస్తుతం సర్వత్రా నెలకొంది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోనే నిన్న కొత్తగా 31 కేసులు నమోదు కావడంతో జీహెచ్ఎంసీలో ఇక మరిన్ని కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేయాలా, ఇప్పటికే ఇస్తున్నటువంటి వెసులుబాట్లను కూడా తగ్గించాలా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి భువన ప్రస్తుతం హైదరాబాద్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడకి సంబంధించిన అప్డేట్స్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం విక్రమ్ కూడా ప్రస్తుతం విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భువన, ముందే మీ దగ్గరికి వస్తే 1367 కేసులు, అందులో జీహెచ్ఎంసీఏ ఎక్కువ. జీహెచ్ఎంసీఏ అత్యంత ఎక్కువ భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి. నిన్న వచ్చినటువంటి కేసుల్లో కూడా 31 జీహెచ్ఎంసీ పరిధిలోనే. మరి ప్రభుత్వ వర్గాలు ఏం చెప్తున్నాయి ఈ విషయంలో? ఖచ్చితంగా అంటే ఎక్కడికక్కడ పకడ్బందీగా చర్యలు చేపట్టినప్పటికీ కూడా 1360 కేసుల్లో ఆల్మోస్ట్ 800 దాకా కేసులు జీహెచ్ఎంసీ నుంచి రావడంతో అలర్ట్నెస్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. ఒక పక్క లాక్డౌన్ ని సడలించిన నేపథ్యంలో అంటే 33% తోటి ఖచ్చితంగా తమ పనులను నిర్వహించుకోవచ్చు అన్నప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్న పరిస్థితుల్ని మనం చూసాం. అయితే ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితమైన అంటే ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసి అక్కడున్న వాళ్ళని బ్లాక్ చేసి అక్కడ చైన్ లింక్ ని కట్ చేయాలని చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట పాజిటివ్ కేసులు అయితే వెలువడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే జాగ్రత్తలు వహిస్తున్నప్పటికీ కూడా అంటే గతంతో చూసుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి పూర్తి స్థాయిలో కంటైన్మెంట్ ఏరియాలను లాక్ చేస్తున్న నేపథ్యం అయితే తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కేసులు భయాందోళన కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే సికింద్రాబాద్ కావచ్చు లేకపోతే హైదరాబాద్ 2 జిల్లాల్లోకి ఎక్కువగా అంటే మైగ్రేట్ లేబర్స్ ఎవరైతే శ్రామిక రైళ్ల ద్వారా కావచ్చు లేకపోతే నిన్న ట్రైన్ బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళు కావచ్చు, వీళ్ళలో కూడా టెస్టులు నిర్వహించడం, పాజిటివ్లు రావడం ఒకంత భయాందోళన వ్యక్తం చేస్తుంది. సో మైగ్రేట్ లేబర్స్ కి సంబంధించి కూడా ఇప్పుడు పెరుగుతూ ఉండడంతో వచ్చే రైళ్ల నుంచి అంటే రైళ్ల ద్వారా వచ్చే వాళ్లను ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ కి పంపించాల్సిన ఆవశ్యకత నెలకొంది. అలాగే
పూర్తి స్థాయిలో చూస్తే అంటే ఇప్పటికే అంటే ఎవరికైతే హోమ్ క్వారంటైన్ లో ఉండడానికి సౌకర్యం లేదో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్న పరిస్థితులు కూడా కనిపించాయి. సో ఈ లెక్కను చూసుకుంటే ఖచ్చితంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లను అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసినప్పటికీ కూడా నిన్న మరో 2 మృతి చెందడం ఒకంత భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే నిన్నటి వరకు 32 ఉన్న మృతుల సంఖ్య నిన్న రాత్రికి 34 అయింది. సో 2 మృతి చెందడంతో ఇంకాస్త భయాందోళన అయితే పెరిగాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ భువన, ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా జిహెచ్ఎంసీ మీద ఎక్కువ కలవరపడుతోంది తెలంగాణ సర్కార్. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్రతో నెలకొన్నటువంటి సంబంధాలు, మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి మైగ్రెంట్ లేబరు, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మైగ్రెంట్ లేబర్ వల్ల ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతోంది అనేటువంటి భయం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ కంటైన్మెంట్ జోన్ల మీద కూడా ఫోకస్ మరింత పెంచాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది అన్నది ఈ నెంబర్స్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి విక్రమ్ ప్రస్తుతం విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. 2137 కేసులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సందర్భంలో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, మరోవైపు ఇప్పటికే వెసులుబాట్లు క్రమక్రమంగా పెంచుతున్నటువంటి నేపథ్యంలో దాని ప్రభావం ముఖ్యంగా నెంబర్స్ ని కట్టేలు చేయడం కోసం ఏ రకమైన చర్యలు తీసుకుంటోంది విక్రమ్? అంటే మొత్తంగా 9284 టెస్ట్ శాంపిల్స్ పరీక్షించగా 48 కేసులు పాజిటివ్ గా తేలినాయి. అయితే డిశ్చార్జీల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని చెప్పొచ్చు. అంటే 86 కేసులు మనకి కోలుకొని పూర్తి స్థాయిలో వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఏపీ వ్యాప్తంగా చూస్తే ఒక 10 జిల్లాలలో ఈ రేషియో 50% దాటింది. దీనికి సంబంధించి అంటే మనం ఇది చూడొచ్చు. అంటే యావత్ భారతదేశ వ్యాప్తంగా మనం చూసినట్టయితే 32.9% ఉంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53.44% ఉంది. ఇది కొంచెం ఆనందించాల్సిన విషయం. అయితే ఇంకొక ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే కోయంపేట్ మార్కెట్ కి సంబంధించి ఏదైతే చెన్నైలో అతిపెద్ద మార్కెట్ అంటే 290 ఎకరాల పైగా అక్కడ కార్యకలాపాలు మార్కెట్ లో ఆ ఎకరాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడి నుంచి అంటే నూజివీడు మార్కెట్ నుంచి జామ కావచ్చు, లేకపోతే మామిడికాయలు కొనుగోలు కావచ్చు, దీనికి సంబంధించి ఎన్నో వెహికల్స్ కోయంపేట్ మార్కెట్ కి వెళ్లి వస్తున్న సందర్భం. అంటే అక్కడికి వెళ్లి వచ్చిన వారిలో ఒక 63 మందిని ట్రేస్ చేయడం జరిగింది. అందులో 40 మందికి పైగా నెగిటివ్ రిపోర్ట్స్ వస్తే మిగతా వాళ్ళ రిపోర్ట్స్ రావాలి. అయితే ఒక 3 రిపోర్ట్స్ అంటే ట్రూనాట్ కిట్ల ద్వారా వాళ్ళకి పరీక్షలు చేయడంతో పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఉంచారు. అయితే ఫర్దర్ గా అంటే స్వాబ్ టెస్టులు కూడా చేసిన తర్వాత పాజిటివ్ కన్ఫర్మేషన్ అయితే ఇస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే కేంద్రం బృందం కూడా నేను ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల పర్యటించింది. అంటే ఇటు క్వారంటైన్ కావచ్చు, ఐసోలేషన్ వార్డులు కావచ్చు, హాస్పిటల్ పరిస్థితి కావచ్చు, లేకపోతే కంటామినేటెడ్ జోన్స్ లో కావచ్చు, పరిస్థితి ఏ విధంగా ఉంది అని వెళ్ళైతే చూసిన సందర్భం. అయితే ఒక సాటిస్ఫాక్టరీగా అన్ని పాటిస్తుంది ఏపీ ప్రభుత్వం, చక్కగా చర్యలు అయితే చేపడుతుందంటూ కూడా వాళ్ళు నిన్న మాట్లాడడం మనం చూసాం. ఇటు అంటే ఇక్కడ విజయవాడ కేంద్రంగా ఇటు కృష్ణలంక కావచ్చు, లేకపోతే నూజివీడు ప్రాంతంలో మొత్తం ఆ బృందం అంతా పర్యటించి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇచ్చింది. అంటే మనం చూడొచ్చు ఇక డిశ్చార్జ్ అవుతున్న సంఖ్య ఎక్కువగానే ఉంది కాబట్టి ఏదైనా కొత్త క్లస్టర్లకి కేసులు పెరగకుండా పాత క్లస్టర్లోనే కట్టడి చేసి మళ్లీ టెస్టులు చేస్తే ఖచ్చితంగా ఈ మహమ్మారిని అడ్డుకోవచ్చు అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక 7 బృందాలను కూడా నియమించింది. అంటే లాక్డౌన్ అయిపోతున్న నేపథ్యంలో లాక్డౌన్ సడలింపుల విషయంలో ఏ విధంగా ఉండాలి, ఏ ప్రాంతాల్లో సడలింపులు ఉండాలి, ఏ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఏ షాపులకు వీళ్ళు ఇవ్వాలంటూ కూడా 17th బిఫోరే ఒక నివేదిక కూడా ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రికి ఆదేశాలు జారీ చేయడంతో ఆ పనిలో ఉన్నారు. అంటే 17th అది కూడా రాబోతోంది. మొత్తంగా మనం చూస్తున్నాం లాక్డౌన్ సడలింపులు ఏ విధంగా ఉంటాయి, ఏ ప్రాంతాల్లో ఫ్రీ జోన్ చేయబోతున్నారని కూడా అప్పుడు మనకి పక్కా సమాచారం అయితే ఉంటుంది. రైట్ విక్రమ్, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు యాక్టివిటీస్ ని పెంచాలి, మరోవైపు కరోనాని కట్టడి చేయాలి. ఇది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి అతిపెద్ద టాస్క్. ఆ టాస్క్ లో భాగంగానే ఇప్పటికే ప్రధానమంత్రి చేసినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన 20 లక్షల కోట్ల రూపాయల ఒక భారీ ప్యాకేజ్ ని ప్రకటించారు. అయితే ఆ ప్యాకేజ్ కింద ఏ వర్గాలకి, ఏ పరిశ్రమలకి, ఏ శాఖలకి ఎంతంత వస్తాయి అన్న విషయంలో కూడా ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలు అన్ని కూడా వెల్లడించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నిన్న తొలి విడత మీడియా సమావేశంలో ముఖ్యంగా ప్రధానంగా ఆమె చేసినటువంటి లెక్కలో ఎంఎస్ఎంఈలకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఎంఎస్ఎంఈలకి దాదాపుగా 3,70,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ని ఎంఎస్ఎంఈల కోసమే ఇస్తున్నట్టుగా ఆమె చెప్పినటువంటి మాటలు. దీంతో పాటుగా ఈపీఎఫ్ వాటా కింద అందులో 2,500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. అలాగే ఈపీఎఫ్ వాటా తగ్గింపు ద్వారా మరొక 6,750 కోట్ల రూపాయలు. ఇక వీటితో పాటుగా డిస్కమ్లకి ఒక
90,000 పన్ను రాయితీల కింద మరో 50,000 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. మిగతా వర్గాలు కూడా ఇంకా ప్రకటనలు చేయాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న చేసినటువంటి ప్రకటన నుంచి మొదలు పెడితే వాట్ నెక్స్ట్ అన్నదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఇంతకీ మొత్తం వ్యవహారంలో తమ వాటా ఎంత రాబోతుంది, రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి, తమకెంత కేటాయింపులు ఉండబోతున్నాయని చెప్పి వివిధ శాఖలు, వ్యవసాయ రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇతర శాఖలు కావచ్చు ఎదురు చూస్తున్నాయి. దీంతో పాటుగా ఇండివిజువల్స్ మాకేంత బెనిఫిట్ జరుగుతుంది అని చెప్పి ఇండివిజువల్స్ ఎదురు చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనకు సంబంధించి మనం ఈరోజు విశ్లేషించబోతున్నాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ సుకుమార్ స్టూడియోలో ఉన్నారు. వారితో పాటుగా బోర్నసేగో టీఆర్ఎస్ నుంచి పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలాగే ప్రకాష్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. భరత్ వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, రాజమండ్రి ఎంపీ మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సుకుమార్ గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు చేసినటువంటి ఈ ప్రకటన, ఈ డెవలప్మెంట్స్, ఈ వ్యవహారాలు చూస్తుంటే ఓవైపు సరే పెద్ద ప్యాకేజీ చూడడానికి బాగుంది, 20 లక్షల కోట్లు ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ప్యాకేజ్, అంతవరకు సంతోషం. కానీ మనకెంత వస్తుందన్నది ప్రతి ఒక్కళ్ళు లెక్కేసుకునేటువంటి మాట. మనకెంత అనేటువంటి విషయాల దగ్గరికి వచ్చేసరికి ఎంఎస్ఎంఈలకి 3,70,000 కోట్ల రూపాయలు అనేది ఈ లెక్క కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఏ వర్గాలకి ఎలాంటి కేటాయింపులు ఈ సందర్భంలో ఉండాల్సిన అవసరం ఉంది? ప్రధానమంత్రి మొన్న చెప్పిన తర్వాత అందరూ అనుకుంది ఏంటంటే అమెరికా లాగా మనకు కూడా అందరి అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఇక్కడ దాదాపు ప్రచారం కూడా అంటే సుమారు చిన్న ఇంటరప్షన్ 15,000 మన అకౌంట్ లో డైరెక్ట్ పడిపోతాయి అని చెప్పి లెక్కేసుకున్న సందర్భాలు ప్రతి ఒక్కరు అనుకుంది ఏంటంటే లిక్విడిటీ క్రియేట్ చేయడం అనేది ఎవరికి అర్థం కాలేదు. ఫస్ట్ ఏం చెప్పారు, ఆయన ఏమన్నారంటే 20 లక్షల కోట్లతోటి ప్యాకేజ్ తీసుకొస్తున్నాం అని చెప్పారు. దానివల్ల ప్రతి ఒక్కరు అనుకున్నది ఏంటంటే ఇది మొదట రైతులు కానివ్వండి, తర్వాత మనకి లేబర్ కానివ్వండి, వీళ్ళందరికీ ఇది బెనిఫిట్ అవుతుందని చెప్పి అనుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే నిన్న నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన దాంట్లో నిన్న ఎంటైర్ అంటే మీకు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో నిన్న అలాట్ చేసింది కేవలం 5,89,000 కోట్లు, సరే 5.89 lakh crores ని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. సరే ఇది చాలా పెద్ద అమౌంట్ అండి, 3 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ సెక్టర్ కి అలాట్ చేశారు అవి ఇవి అని అనుకుంటున్నాం. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి ప్రభుత్వం యొక్క ఖర్చు కేవలం 1,65,000 కోట్లు మాత్రమే. అంటే లిక్విడిటీ క్రియేట్ చేసి, అంటే ప్రతి ఒక్కరు అనుకున్నది ఏంటంటే ఈ డబ్బులన్నీ సిస్టంలోకి తీసుకొచ్చి తద్వారా ప్రతి ఒక్కరికి లోన్ వేవరింగో లేకపోతే ఇంట్రెస్ట్ వేవరింగో ఇవన్నీ జరుగుతుందని అనుకున్నప్పటికీ కూడా ప్రజల యొక్క డబ్బులు ప్రజలకి ఫ్రీగా ఇవ్వడానికి కుదరదు, ప్లస్ కంపెనీలకు కూడా ఫ్రీగా ఇవ్వడానికి కుదరదని చాలా స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. సో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ లో మనం ఫిజికల్ కాస్ట్ అంటాం. ఫిజికల్ కాస్ట్ అంటే ప్రభుత్వం యొక్క స్పెండింగ్ ఈ పర్టికులర్ ప్యాకేజ్ లో ఖర్చు పెట్టిన దాన్ని కనుక గమనిస్తే ఈ 3 లక్షల కోట్లు, ఇంకొక 50,000 కోట్లు, 4,000 కోట్లు, ఇట్లా చాలా వరకు మనకి నిన్న అనౌన్స్ చేసిన ఫిగర్స్ అన్నింటిలో కనుక కలిపి చూస్తే కేవలం ఇచ్చింది 1,65,000 కోట్లు మాత్రమే. మిగిలిందంతా ఏమైందంటే అది లిక్విడిటీ క్రియేట్ చేయడానికి బ్యాంకుల ద్వారా, అప్పులు మరింత పెంచుకోవడానికి బ్యాంకుల ద్వారా వెసులుబాటు మాత్రమే కల్పించారు తప్ప ఇది ఎక్కడా ఫ్రీగా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇంకొక వైపు ఏంటంటే దాదాపు 18 లక్షల కోట్లు ఆల్రెడీ ఎంఎస్ఎంఈ సెక్టార్ కి బ్యాంకులు ఫండ్ చేసి ఉన్నాయి. దాంట్లో ఈ 3 లక్షల కోట్ల రూపాయలు అనేది చాలా నెగ్లిజిబుల్ కింద మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఒకవైపు ఏమో గవర్నమెంట్ స్పెండింగ్ చాలా తక్కువ చేస్తూ నెంబర్ వైజ్ మాత్రం చాలా పెద్దగా కనిపించినట్టుగా నిన్న మనం చూడాలి. బట్ ఈ లిక్విడిటీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ లో చాలా వరకు లాక్డౌన్ అవగానే వాళ్ళు దివాలా తీసే పరిస్థితి, బ్యాంక్రప్సీ ఫైల్ చేసే పరిస్థితి చాలా కంపెనీలో కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి అందరికీ ఇది ఒక ఆక్సిజన్ లాగా ఉంది తప్ప కొత్తగా బిజినెస్ చేయాలి అని పనికొస్తుంది. బట్ కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం ఎలాంటి వెసులుబాట్లు ఏమీ అంత ఎక్కువ కనిపించలేదండి. దీంట్లో ఎగ్జిస్టింగ్ వాళ్ళని చూడడం కన్నా ఇలాంటి టైంలో చేయాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఎక్కువ జాబ్లెస్, ఎక్కువ మంది నిరుద్యోగ సమస్య ఇవన్నీ పెరుగుతుంది కాబట్టి కొత్త ఐడియాస్ తోటి వ్యాపారాలు చేయడానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఫండింగ్ చేయడానికి వెసులుబాటు కల్పించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి ఏమేం చర్యలు తీసుకోవాలో మాత్రం నిన్న ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజ్ లో మనకు కనిపించలేదు. అంటే ఇంకా దశల వారీగా ప్రకటనలు ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాప్టర్ 1 అయిపోయిందండి. ఎంఎస్ఎంఈ సెక్టార్ అయిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి, పర్సనల్ ట్యాక్సెస్ సంబంధించిన ఇది అయిపోయింది, ఈపీఎఫ్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయింది. సో మనం ఇంక ఎక్స్పెక్ట్ చేయాల్సింది వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ అవి ఉంటాయి తప్ప. బట్ దీని పరంగా చూసినా కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం డబ్బులు లిక్విడిటీ కోసం రేస్ చేసింది తప్ప అది ఫ్రీ మనీ కాదు. ప్రజలకు ఫ్రీ మనీ ఇవ్వట్లేదు, కంపెనీలకు ఫ్రీ మనీ అకౌంట్ లోకి వచ్చి పడతాయి అనేటువంటి లేదు. భరత్ కూడా రేట్లు వైఎస్ఆర్సీపీ నుంచి రాజమండ్రి ఎంపీ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. భరత్ గారు మీరేమంటారు? నిన్న చేసిన ప్రకటన చాప్టర్ 1 మనం విశ్లేషిస్తున్నాం. ఇంకా ఎందుకంటే 1, 2, 3 కూడా ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భంలో 20 లక్షల కోట్లలో ఒక 5 లక్షల కోట్లకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే సుమారుగా వచ్చింది. ఇంకా
మనం ఇంకా 3 to 4 ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్లో మనం మాట్లాడుతున్నాం. ఏ రకంగా చూడాలి ఈ చాప్టర్ 1ని? ముఖ్యంగా మురళి గారు, ఇక్కడ మనం ప్రధానంగా ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ని వాళ్ళు ఏ రకంగా అయితే అనౌన్స్మెంట్ చేసి లిక్విడిటీ పెంచారు. కానీ మనం స్టార్టింగ్ నుంచి కూడా ప్రధానంగా మనం చెప్పే అంశం ఏంటంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ వేవర్ చేయండి. ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్ కానీ సర్వైవ్ కావాలి అని అంటే ఒక ఇంట్రెస్ట్ వేవర్ గనక ఒక కనీస పక్షాన్ని 6 months చేయాలి. లేని పక్షంలో ఒక 3 months అయినా ఇంట్రెస్ట్ వేవర్ చేస్తే కొంత సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పనిచేసే ఎవరైతే లేబర్ కానీ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కూడా శాలరీస్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చాలా ఇండస్ట్రీస్ లో చూస్తున్నాము, మా ఇండస్ట్రీలోనే మేము చూస్తున్నాము శాలరీస్ ఇచ్చేదానికి కూడా, ఎందుకంటే లాక్డౌన్ లో ఉంది, మేము ఎందుకు శాలరీ పే చేయాలన్న పాయింట్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. మరి వీళ్ళంతా పొజిషన్ ఏమవుతుందండి? ఇప్పుడు మా ఇండస్ట్రీస్ లోని ఈ రకమైన పొజిషన్స్ ఉంటే మీకు కంట్రీ దేశవ్యాప్తంగా ఏ రకంగా ఉంటుంది? ఫస్ట్ ఇంట్రెస్ట్ వేవర్ కనుక చేయగలిగితే ఒక వర్కర్ కూడా డిమాండ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ వేవర్ చేశారు కాబట్టి, మేము లాక్డౌన్ లో ఉన్నాం కాబట్టి మీరు కనీస పక్షాన శాలరీస్ పే చేయండి అని చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలి. రెండో ఐటమ్ ఏంటంటే మనం రియల్ ఎస్టేట్ సెక్టార్ ని ఏ రకంగా బౌన్స్ బ్యాక్ చేయాలి. రియల్ ఎస్టేట్ సెక్టార్ ని బౌన్స్ చేయాలి అని అంటే మీరు ఏదైతే లోన్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కొనుక్కునే వాళ్ళు కన్సూమర్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఇప్పుడు హౌసింగ్ లోన్ సుమారుగా 8 to 9% ఉంది. దాన్ని మీరు 3 to 4% కి మీరు అనౌన్స్మెంట్ చేయండి. అనౌన్స్మెంట్ చేయడం వలన ఒక రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది. రెండోది ఏంటంటే మార్కెట్లో కూడా మనకి లిక్విడిటీ మనకి సర్ప్లస్ గా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీరు లోన్స్ ప్రొవైడ్ చేసే దాంట్లో 50% మీరు తగ్గించండి. ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది కూడా బౌన్స్ బ్యాక్ అవ్వేదానికి అవకాశం ఉంది. ఈ రెండు ప్రధానమైన అంశాలు కనుక మనం తీసుకున్నట్టయితే, ఒకటి కన్సూమర్ కి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది కాబట్టి అతను కూడా జీవితంలో వాళ్ళ యొక్క కళ ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ సెక్టర్ కి ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఒక కళ ఉంటుంది. ఈ యొక్క కరోనా వలన ఏ రకంగా అయితే నిరాశలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక చిన్న ఊతం కింద ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టార్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది కాకోకుండా ముఖ్యంగా మేమంతా కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక ఫెడరల్ స్పిరిట్ ఉండాలి దేశంలో. స్టేట్స్ అన్ని కూడా ఫెడరల్ స్పిరిట్ ఉండాలి. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారు ప్రతి స్టేట్ కి కూడా వాళ్ళకున్న జనాభా సాంద్రత ఆధారంగా, అదేవిధంగా ఏరియా ఆధారంగా వీళ్ళు కనీస పక్షాన ఒక స్టేట్ కి కనీస పక్షాన 1,50,000 కోట్లు 2 లక్షల కోట్లు ఆ స్టేట్ కి ఉన్న దీని ప్రకారంగా వాళ్ళు అనౌన్స్ చేస్తే స్టేట్స్ కూడా సర్వైవ్ అవ్వేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే జన్ధన్ ఖాతాలో 1,65,000 కోట్ల రూపాయల మట్టుకే ఇప్పుడు దాకా వాళ్ళ అకౌంట్స్ లో వేయడం జరిగింది. పోనీ కనీస పక్షాన మళ్ళీ ఇంకొక ఫేజ్ లో కూడా జన్ధన్ ఖాతాలో కనుక వేయగలిగితే ఎవరైతే ప్రజలందరూ కూడా నిరాశలో ఉన్నారో స్టేట్ గవర్నమెంట్స్ ఆదుకుంటున్నప్పటికీ కూడా వీళ్ళకి ఒక రకమైన ఒక సర్ప్లస్ అమౌంట్ చేతిలో ఉందనే ఒక ధైర్యం కల్పించాల్సిన ఆవశ్యకత 100కి 100% ఉంది. ఇది కాకుండా ఇప్పుడు మెయిన్ మన దేశం అంతా కూడా అగ్రేరియన్ స్టేట్ లో ఉన్న మన భారతదేశంలో అగ్రికల్చర్ ని ఏ రకంగా ప్రమోట్ చేస్తారు, ఇది కూడా చాలా కీలకమైన అంశము. అగ్రికల్చర్ ని ప్రమోట్ చేస్తూనే ఇంకొకటి మనకి సీ ఫుడ్ ని ఏ రకంగా మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ఏ రకంగా మనం ముందరకు రావాలి. ఎందుకంటే మనం చూసినట్టయితే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వీళ్ళందరూ కూడా పూర్తిగా కూడా అవుట్ అండ్ అవుట్ నిరాశలే ఉన్నారు. అందులో పనిచేసే మోస్ట్ ఆఫ్ ద లేబర్ కూడా ఏ రకంగా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా టార్గెట్ చేసుకుంటూ అగ్రికల్చర్ సెక్టార్ కి ప్రధానమైన పీట వేసి, కానీ ప్రధానమంత్రి ఇచ్చిన ఇండికేషన్స్ కావచ్చు, లేక ఫైనాన్స్ మినిస్టర్ గా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన ఇండికేషన్స్ చూస్తే ఎక్కడా కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మీరు కోరుకున్నట్టు, మీరు అడిగినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో లోన్స్ కి సంబంధించినటువంటి వడ్డీల్ని మాఫీ చేయండను, లేక నేరుగా జీఎస్టీ నుంచి ఎగ్జామ్షన్స్ ఇవ్వండను, ఇట్లాంటి ఏవైతే డిమాండ్స్ మీరు పెడుతున్నారో డైరెక్ట్ బెనిఫిట్ అయ్యేలాగా అటువంటి బెనిఫిట్స్ అయితే ఉండవు అనేది చాలా స్పష్టంగా వారి మాటల్లో కనబడుతుంది. మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? అదేనండి, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు 6 months పాటు మారిటోరియం పీరియడ్ ఇచ్చారు. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ మారిటోరియం ఇప్పుడంటే ప్రస్తుతానికి కట్టన అవసరం లేదు. అంటే 6 నెలలు పోయిన తర్వాత అయినా సరే కట్టాల్సిన అవసరం ఉంది. మనం కూడా గతంలో కూడా చాలా అంశాల్లో డిస్కస్ చేసినప్పుడు కూడా
ఇప్పుడు మీకు సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి, ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ ఉంటాయి, ప్రతి బ్యాంక్ కి కూడా మూలధనం ఉంటుంది. ఆ మూలధనానికి మీకు ₹1 అయినా వడ్డీ వస్తుందా? ఎక్కడా కూడా వడ్డీ రాదు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్స్ లో ఉంటాయి. అదేవిధంగా ఇంత పెద్ద పాండమిక్ లో, ఇంత పెద్ద సిచ్యువేషన్ లో ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ అయినప్పుడు ఈ ప్రజల దగ్గర ఉన్న సొమ్ము కానీ లేకపోతే ఏదైతే లోన్స్ రూపేణా తీసుకున్న డబ్బుకు కానీ మీరు సెంట్రల్ రిజర్వ్స్ లో ఉందని భావించి మీరు ఈ యొక్క ఇంట్రెస్ట్ వేవర్ చేయడంలో అది పెద్ద అంశం కూడా కాదు. మీరు ఇమీడియట్ గా మీరు తలుచుకుంటే చేయగలిగే సత్తా ఉంది కాబట్టి మీరు కనీస పక్షాన ఒక 6 months కి ఇంట్రెస్ట్ వేవర్ కనుక చేయగలిగితే ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు దాకా మన ప్రపంచ చరిత్రలోనే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా చూడలేని సిచ్యువేషన్. ఇంత అంటే ఇప్పుడు ప్రతి చోట కూడా మన పరిగెత్తు ముందుకు వెళ్ళు అనే అంశమే మనం చూసాం తప్పితే ఒక్కసారి పాజ్ అనే అంశాన్ని ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎక్కడ కూడా మనం చూడలేదు. ఈ యొక్క సిచ్యువేషన్ ఈ రకంగా ఉంది కాబట్టి మీరు ఇంట్రెస్ట్ వేవర్ చేస్తేనే ఒకసారి ఇండస్ట్రీస్ అన్ని కూడా బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇమీడియట్ గా ఒక స్పీడ్ కూడా పెంచేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకటి కన్సూమర్ కి వెసులుబాటు కల్పించాలి. అదే విధంగా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో మ్యానుఫ్యాక్చరర్ కూడా వెసులుబాటు కల్పిస్తే వాళ్ళకి ఎంతో కొంత ఒక ఊతం కింద కనిపించాలి. కొంత ఏదో కొంత ఫ్రీ అనే అంశం కింద మీరు తీసుకోగలిగితే 100% ఇండస్ట్రీ బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశం పైన ప్రధానమంత్రి గారు అదేవిధంగా ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తే డెఫినెట్ గా మన దేశం బౌన్స్ బ్యాక్ అవుతుంది. మిగతా దేశాలతో మనం పోల్చుకుంటే మనకి ఒక రకంగా ఆ విషయంలో బోర్ నరసింహగౌడ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. నరసింహగౌడ్ గారు నిన్న వచ్చినటువంటి ఫస్ట్ చాప్టర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఎంఎస్ఎంఈలకి అయితే కొంత మొత్తం ఇచ్చేలాగే ఉంది. మరి పూర్తిగా వాడు కొలాప్స్ అయిపోకుండా రేపు పొద్దున్న లాక్డౌన్ కంప్లీట్ గా లిఫ్ట్ చేసిన తర్వాత బ్యాంక్రప్సీయో లేకపోతే మా వల్ల కాదని చెప్పి వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసే పరిస్థితి కాకుండా కొంత ఊతం ఇచ్చేలాగా అయితే ఖచ్చితంగా ఉంది అన్నది ఒక ఆర్గ్యుమెంట్. మీరు అంగీకరిస్తారా వాదంతో? ప్రధానంగా ఏంటంటే మురళీకృష్ణ గారు, ఈరోజు భారతదేశంలో దాదాపు 40 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. అయితే అగ్రికల్చర్ తర్వాత అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది అంటే దాదాపు 6 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉంటే దాదాపు 12 కోట్ల మందికి అందులో ఉపాధి జరుగుతుంది. అదే కాకుండా భారతదేశ ఎగుమతుల్లో రఫ్లీ 33% ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా అవుతుంది. సో మనకు మీ అందరికి తెలుసు 2008 and 2009 ఎప్పుడైతే గ్లోబల్ రిసెషన్ వచ్చినప్పుడు చాలా గవర్నమెంట్స్ ఎక్కడ ఫెయిల్ అయినాయంటే ద ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అనేది ప్రతి మార్కెట్ ఏదైనా కూడా ఏ దేశమైనా కూడా డిమాండ్ అండ్ సప్లై. ఒకటి సప్లై, రెండోది డిమాండ్. ఇప్పుడు సప్లై లేకపోవటం, డిమాండ్ లేకపోవటం వల్ల సప్లై అనేది కుదుటపడ్డది. డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? ప్రజల దగ్గర డబ్బు ఉన్నప్పుడు, లిక్విడిటీ ఉన్నప్పుడు, ప్రజలు కొనుగోలు శక్తి ఉన్నప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది. ఆ డిమాండ్ ఉన్నప్పుడే ఈ యొక్క కంపెనీలు నడవటం కానీ, ప్రోడక్ట్స్ తయారు చేయటం కానీ, ఉత్పత్తులు చేయటం కానీ, తద్వారా ఉత్పత్తులు అమ్మినప్పుడు వచ్చే ఒక డబ్బులతోని శాలరీస్ ఇవ్వటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే 10% జీడిపి మీద ఏదైతే ప్రభుత్వం ప్యాకేజ్ ఇస్తుందని ప్రధానమంత్రి ప్రకటించినప్పుడు అందరూ అమెరికాలో డైరెక్ట్ గా చెక్ వస్తుందేమని భావించారు. ఇప్పుడు మనం 20 లక్షల కోట్లు అంటే జనరల్గా ఏంటంటే ప్రతి మనిషికి 14,750 రూపాయలు పడుతుంది. అంటే 136 కోట్ల జనాభాలో డివైడ్ చేసుకుంటే. సో సాధారణంగా ఏంటంటే ప్రతి రాష్ట్రం కూడా ఎందుకంటే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు వేరుగా ఉండరు కాబట్టి రాష్ట్రాలకు కూడా లిక్విడిటీ క్రంచ్ ఉంది. అంటే వాళ్ళ దగ్గర ద్రవ్యం లేదు, డబ్బులు లేవు కాబట్టి ఒక డబ్బులు అనేది రాష్ట్రాలకు ఒక ప్యాకేజ్ గ్రాంట్ కానీ ఇస్తారని అనుకున్నారు. కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే ఉందో 3 lakhs కోర్స్ అవి కానీ మొత్తం కలిపితే 5,80,000 కోట్ల ఏదో ఉంది. మొత్తం 3 lakhs కోర్స్ మనకు కొలాటరల్ లేకుండా ఇచ్చే రుణం కానీ ఇతరత్ర ఫండ్ ఆఫ్ ద ఫండ్ కానీ ఇతరత్ర అన్ని తీసుకుంటే 5,80,000 కోట్లు ఉంది. సో ఇవన్నీ ఏంటంటే సప్లైకి సంబంధించింది కానీ డిమాండ్ కి సంబంధించింది అడ్రస్ అయితే చేయలేదు. డిమాండ్ లేకుంటే సప్లై చేసినా కూడా రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఒక కార్ కొంటే లిక్విడిటీ ఉంటేనే డిమాండ్ అనేది పుడుతుంది కదా. బేసిక్ అది కదా ఇష్యూ కదా అది.
లిక్విడిటీ ఉంటే అది న్యాచురల్ గానే basic కొనుగోలు అయితే. శక్తి పెరుగుతుంది, అయితే- తద్వారా మార్కెట్ కొంచెం యాక్టివ్ గా ఉండేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి లిక్విడిటీ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉంది అంటారా? మనం ఉత్పత్తి చేసినంత మాత్రాల ఒక్క నిమిషం మురళిగా, ఉత్పత్తి చేసినంత మాత్రాల కొనుగోలు డిమాండ్ లేకుంటే అది మళ్ళీ 1 month తర్వాత 2 months తర్వాత అది మళ్ళీ వేస్ట్ గా ఉంటుంది. అందుకొరకు ఏదైతే అంటే ఇది ఓన్లీ పార్ట్ 1 లాక్డౌన్ 1, 2, 3, 4 లాగా ప్యాకేజ్ డిక్లరేషన్ నెంబర్ 1 కదా నిన్న మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఏదైతే రాష్ట్రాలకు సంబంధించిన లిక్విడిటీ ఉందో ఎఫ్ఆర్బిఎం కానీ మీరు డబ్బులు ఏదన్నా డైరెక్ట్ చేయండి కొంత, లేదా ఎఫ్ఆర్బిఎం కానీ ప్రభుత్వానికి బాండ్స్ కానీ, లేదా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే భరత్ గారు చెప్పినట్లు రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇంపార్టెంట్ రంగం అండి. ఈరోజు ఉపాధి మా ఊర్లలో మా నాయకులు అయితే ఊర్లలో అందరు బతికేది వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్ మీద, చిన్నదో పెద్దదో. వీళ్ళందరికీ ఏంటంటే మనం ఇంట్రెస్ట్ ఇప్పుడు 12%, 11% ఉందంటే ఇంట్రెస్ట్ ఈవెన్ 3% తగ్గించినా కూడా డిమాండ్ పెరుగుతుంది. 1,00,000 కోట్లు మీరు రియల్ ఎస్టేట్కి ఇచ్చినా కూడా 3% మనం తక్కువ చేస్తే 3,000 కోట్లు అవుతుంది. కానీ భూమి అవుతుంది. మీరు చూశారు కదా గత 10 రోజులుగా దాదాపు మనకు చాలా బాగానే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. దాన్ని బట్టి ఏమవుతుంది, మార్కెట్ సెంటిమెంట్ చచ్చిపోలేదు. ఇక్కడ డిమాండ్కి సంబంధించినటువంటి డిమాండ్ ఉంది, కానీ లిక్విడిటీ ప్రాబ్లం ఉంది. ఆ లిక్విడిటీ ప్రాబ్లంని అడ్రస్ చేస్తారు. ఇప్పుడు చేసిందల్లా సప్లై చేస్తే మాత్రం కొనేటోడు లేకుండా సప్లై చేస్తే ఏమవుతుంది? అందుకొరకు సరే ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా ఇదేదో ఈ డబ్బులు ఇచ్చింది కేవలం వాళ్ళ కంపెనీల కొరకు కాదు, వాళ్ళ యొక్క ఉద్యోగులకు కూడా సాలరీస్ ఇవ్వడానికి వెసులుబాటు అందులో ఆ షేర్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటారు. ఆ విషయంలో ఒక్క విషయం అయితే ప్రకాష్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతారు. ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? ఇప్పుడు స్టేట్స్ నుంచి వస్తున్న డిమాండ్స్ కావచ్చు, లేక విపక్షాల నుంచి వస్తున్నటువంటి క్రిటిసిజం అనుకోవచ్చు, లేక వాళ్ళ సూచనలు అనుకోవచ్చు, వాటిలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత చాప్టర్ 3 to 4 ఉండేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి అనుకోవాలా? లేక ఇది ఇంతే, ఈ చాప్టర్ అయిపోయింది, ఎంఎస్ఎంఎల్ గురించి మాట్లాడడం, ఎంఎస్ఎంఎల్ గురించి మాట్లాడడం, ఇండివిజువల్ సంబంధించిన బెనిఫిట్ గురించి మాట్లాడడం అని చెప్పి చెప్తారా? నేను ఒకసారి ఎంఎస్ఎంఈలు లేకపోతే వ్యవసాయము లేకపోతే రియల్ ఎస్టేట్ రంగము లేకపోతే అనేకమైనటువంటి రంగాలు ఉన్నాయి సార్. బ్యాంకింగ్ సెక్టారు, మధ్యతరగతి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, లేకపోతే మిగతా సర్వీస్ సెక్టార్ కూడా ఉంది. సర్వీస్ సెక్టర్ కూడా చిన్నదేం కాదు సార్. ఉత్పత్తి రంగం కంటే ఈక్వాలెంట్ గా సర్వీస్ సెక్టర్ ఈరోజు భారతదేశంలో, సేవా రంగం భారతదేశంలో ఉద్యోగ కల్పనలో ఉన్నది సార్. మారినటువంటి పారిశ్రామిక పద్ధతులలో ఆటోమైజేషన్, యాంత్రీకరణ జరుగుతున్నప్పుడు ఎంఎస్ఎంఈల కంటే కూడా సేవా రంగం చాలా ఎక్కువ ఉద్యోగాన్ని కల్పించే అవకాశం ఉంది. కాబట్టి సేవా రంగం విషయంలో కూడా కొంత మార్పులు జరగాల్సిన అవసరం ఉంది, కొంత చట్టపరంగా, కొంత ఆర్థిక పరంగా కూడా. ఇది ఇంకొక కోణం ఆలోచిస్తాం సార్. దీంట్లో ఒకటి నేను అందరు పెద్దలందరూ చెప్పినారు, ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను సార్. నేను కూడా ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కొద్ది రోజులు నడిపించాను సార్. చాలా రోజులు నడిపించాను, కొద్ది రోజులు ఏం కాదు సార్, దశాబ్దాలు నడిపించాను. ఈ రోజున భారతదేశంలో అంటే ఎంఎస్ఎంఈలకు ఎక్స్పోర్ట్ ఒక అంశం అయితే, ఎక్స్పోర్ట్ ఈరోజు ప్రపంచంలో ఎట్లుంటుందో మనకు తెలియదు. రాబోయే రోజులలో ప్రపంచ గ్లోబల్ వ్యవస్థలో యూరోప్ లో కావచ్చు, మిగతా అయితే మనం ఎక్స్పోర్ట్ చేయగలిగేటువంటి దేశాలలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇది ఏ కోణంలోకి ఎటు టర్న్ తీసుకుంటుందో మనం ఇప్పుడే అంచనా వేసే పరిస్థితి లేదు సార్. డొమెస్టిక్ దీంట్లోకి వస్తే నిన్న చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ సార్. ఎంఎస్ఎంఈలు అన్ని కూడా మార్కెటింగ్ వ్యవస్థ, మార్కెటింగ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం సార్. దాంట్లో 200 కోట్ల వరకు లోకల్ బిడ్డింగ్ మాత్రమే ఉండాలనేటువంటి నిర్ణయం అయితే ఉందో అదొక హిస్టారికల్ డెసిషన్ సార్. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నో గ్లోబల్ టెండర్స్, అవి పూర్తి స్థాయిలో స్థానిక కంపెనీలకే ఆ టెండర్స్ ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని కూడా మనం అయితే లిక్విడిటీ క్యాష్, మిగతావి అంటే వితౌట్ కొలాటరల్ లోన్స్, లేకపోతే 20,000 కోట్ల రూపాయలు సిక్ ఇండస్ట్రీస్ కోసం స్ట్రెస్ ఇండస్ట్రీస్ కి ఇవ్వడం, ఇవన్నీ ఒక అంశం అయితే, మార్కెట్ వ్యవస్థను నిర్మాణం చేయడం ఒక రెండో అంశం. అంటే 200 కోట్ల బిడ్డింగ్ వరకు నేను 2004లో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అసోసియేషన్ సంబంధించి 2004లో ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నప్పుడు అప్పుడు పార్లమెంట్ బిల్ ఆమోదించింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వంలో. దాన్నే 2006లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దాన్ని అప్రూవల్ కూడా చేసింది సార్. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటి అనేక అంశాలలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఇప్పుడు మేము పెట్టినాం సార్. అంటే ఇప్పుడు మనం కుర్చీలు కొంటున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు,
కార్పెట్స్ ఉంటుంది, హాస్పిటల్ కావాల్సిన శత్రాంజలి ఉంటుంది, లేదా ఇంకేదో ఉంటుంది. ఇవన్నిట్లో కూడా పెద్ద పెద్ద కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ కాదు సార్, చిన్న చిన్న కంపెనీలకు, స్థానిక కంపెనీలకు అవకాశం ఇచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్. అక్కడ నుంచి మార్కెట్లోంచే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సర్వైవ్ అవుతుంది తప్ప ఫైనాన్షియల్ ఇష్యూస్ వన్ పార్ట్. కానీ మార్కెట్ కూడా లేక కుదేలవుతూ పెద్ద కంపెనీలు తక్కువ రేటుకు, పెద్ద కంపెనీలు ఇచ్చే ఇన్సెంటివ్స్, పెద్ద కంపెనీ ఇచ్చే బ్రాండ్ ఇమేజ్ మార్కెటింగ్ నుంచి తట్టుకోవడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి మార్కెటింగ్ అవసరం. ఆ మార్కెటింగ్ సంబంధించింది కొత్త దీంట్లో ప్రతిపాదన వచ్చింది సార్. కానీ మనం అర్థం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో పాయింట్ నేరుగా మారిటోరియం ప్రకటించాల్సిన అవసరం ఉంది. వడ్డీలు మీరు కట్ చేసి కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ ఇస్తేనే సర్వైవ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. రెండు చేసిన పాయింట్ కంపెనీలకు సంబంధించిన కిందకి పర్కులేట్ అవ్వాలి, ఉద్యోగస్తుల వరకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని. నేను మార్కెటింగ్ అయిపోయింది సార్. మార్కెటింగ్ ఒక్క విషయం చెప్తాను సార్. నిన్న కేంద్ర ప్రభుత్వము పర్టికులర్ గా హోంశాఖ మినిస్ట్రీ ఒక డిసిషన్ తీసుకుంది సార్. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ గా, లక్షలో ఒక చిన్న ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అది స్ఫూర్తి సార్, ఒక ఇన్స్పిరేషన్ ఎగ్జాంపుల్ సార్. మనం 1,00,000 సంఘటనలో ఒక సంఘటన టీవీలో చూపించినప్పుడు ఎట్లయితే స్ఫూర్తి వస్తుందో, నిన్న హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ కావచ్చు, సిఐఎస్ఎఫ్ కావచ్చు, వాళ్ళ యొక్క అయితే ట్యాక్స్ ఫ్రీ స్టోర్స్ లో పూర్తిగా భారతదేశంలో జరిగే ఉత్పత్తులను మాత్రమే పెట్టాలనేటువంటి ఏదైతే నిర్ణయం ఉందో అది మొత్తం భారతదేశంలో కనుక ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే స్వదేశీ ప్రొడక్ట్స్ అనేటువంటి అంశం ఎందుకు చెప్తున్నానంటే సార్, ఎంఎస్ఎంఈలకు ఎక్స్పోర్ట్స్ చేయడానికి అవకాశాలు తగ్గిపోతాయి సార్. నెంబర్ 1, మనకు ఫారిన్ కరెన్సీ కూడా తగ్గుతుంది సార్. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయలేనప్పుడు మనకు ఫారిన్ కరెన్సీ అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వస్తుంది. దీంట్లోంచి ఒక సమస్యను మనం పెట్రోల్ కొనక తప్పదు. ఎందుకంటే పెట్రోల్కి మనం ఖచ్చితంగా అంటే క్రూడ్కి మనం డబ్బులు ఇవ్వక తప్పదు. ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే మనం ఫారిన్ కరెన్సీని ఎంత ఆపుకోగలుగుతాం, ఎంత తెచ్చుకోగలుగుతాం అనేది 2 సమస్యలు సార్. చెప్పాలంటే లోకల్ వోకల్ కావాలి, లోకల్ అనేది ఒక నినాదం కావాలి అని, అది మంచి ఆలోచన. ఎందుకంటే చైనాకి సంబంధించిన ఇష్యూస్ మనం ఉన్నాయి కాబట్టి కంట్రోల్ చేసుకోవాలి. దాని గురించి కూడా మాట్లాడదాం. అదే ఇష్యూ మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం వచ్చిన బ్రేక్ తర్వాత. చిన్న బ్రేక్. నా దగ్గర ఉంది నా పర్సనల్ హోమ్ థియేటర్, నా స్మార్ట్ ఫోన్. ఎయిర్టెల్ థ్యాంక్స్ పై లభిస్తుంది అన్లిమిటెడ్ Z5. చూడండి సూపర్ హిట్. గురుద్వారాలో నేను సిలువలా మారిపోయా. చర్చిలో అంతిమ అర్దాస్ నా కోసం చదవండి. మసీదులో నా చితి వెలిగించి మందిరంలో నన్ను పాతిపెట్టండి. నేనే మతమని ఎవరైనా అడిగితే నన్ను త్రివర్ణ పతాకంలా ఎగరేయండి. అమర్ జవాన్ ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు. అమరవీరుల ఆరాధన అలవాటుగా మార్చుకుందాం. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక్క ముచ్చట చెప్పిపోతా అబ్బా. ఏమేమా మేడం, దునియా మొత్తం తిరిగి వార్తలు తెస్తుంది. ఈయన ఏ సబ్జెక్ట్ అయినా సింగిల్ టేక్ లో చెప్తాడు. ఈయన అగ్గిపుల్ల స్వామి, జర్ర జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈ స్మార్ట్ న్యూస్ మంచిగా ఉంటుంది అబ్బా. హలో, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఏనా? ప్రోగ్రామ్ చెప్పేది ఉందా? విషయం ఏంటంటే రోజు మీరు చూసే సీరియల్సే, వారం వారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న టీవీ షోసే ఇంకొంచెం కొత్తగా, ఇంకొంచెం దగ్గరగా చూపిస్తుంది సీరియల్ చూపిస్తామావా. డోంట్ మిస్. గురుద్వారాలో నేను సిలువలా మారిపోయా. చర్చిలో అంతిమ అర్దాస్ నా కోసం చదవండి. మసీదులో నా చితి వెలిగించి మందిరంలో నన్ను పాతిపెట్టండి. నేనే మతమని ఎవరైనా అడిగితే నన్ను
త్రివర్ణ పతాకంలా ఎగరేయండి. అమర్ జవాన్ ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు. అమరవీరుల ఆరాధన అలవాటుగా మార్చుకుందాం. వాట్సాప్ మై రౌడీ ఆయుర్వేదిక మూలికలన్నీ పళ్ళని గంసి చేసే హెల్తీ వజ్రదంతి పళ్ళు పాట పాడేలే. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు ఫోన్ పే చేస్తూ వెళ్ళు, ఎదుగుతూ వెళ్ళు. పంకజ కస్తూరి బ్రీద్ ఈజీ, ఇక శ్వాసిద్దాం ఈజీగా. HCL టెక్నాలజీస్ ఇండియాలోనే 3వ అతిపెద్ద ఐటీ కంపెనీ. రెడీ ఫర్ బిర్యానీ. ఈనో జీవించండి నాన్ స్టాప్. సొంత రాష్ట్రానికి తరలించాలని బీహార్ కూలీల ఆందోళన. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్రిక్తత. పేట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రిలో అర్ధరాత్రి ఉద్రిక్తత. డెలివరీ తర్వాత బిడ్డ చనిపోవడంతో బంధువుల ఆగ్రహం. ఎల్జీ పాలిమర్స్ లో దక్షిణ కొరియా బృందం పరిశీలన. ప్రమాదానికి గల కారణాలు, దిద్దుబాటు చర్యలపై ఫోకస్. రైల్వే మంత్రిత్వ శాఖలో ఒకరికి కరోనా పాజిటివ్. నేడు రేపు రైల్వే బోర్డు కార్యాలయం మూసివేత. ఈ నెల 16న తుఫానుగా మారనున్న వాయుగుండం. తమిళనాడుకు వాతావరణ శాఖ హెచ్చరిక. ఓ ఇంటివాడైన టాలీవుడ్ హీరో. నిరాడంబరంగా నిఖిల్ వివాహం. క్రితం విడుదలైనటువంటి హెల్త్ బులెటిన్ ప్రకారం అది 78,000 మార్కు కూడా దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 78,003. కేసులు నమోదవుతే అందులో దట్టు ముంబైలో మాత్రమే 15,000 కేసులు నమోదైన వాతావరణం. ముంబైలో ప్రతిరోజు సగటున 10 టెస్టులు చేస్తుంటే అందులో కనీసంగా 8 పాజిటివ్ వస్తున్న సందర్భం కనబడుతుంది. ఆన్ యావరేజ్ 80% ఇంప్రూవ్మెంట్ అనేది టెస్ట్ చేసినటువంటి వాటిలో 80% పాజిటివ్ రిజల్ట్ వస్తున్నటువంటి ఒక వాతావరణం ఉంది అనేది ప్రభుత్వం నుంచి మనకు అందుతున్న సమాచారం. ముంబైలో ఎంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్ గా మనం చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 79,000 కేసులుంటే, మహారాష్ట్రలో 25,000 కేసులుంటే, కేవలం ముంబైలో మాత్రమే 15,000 కేసులు ఇంతవరకు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు అన్నది మనకి కనబడుతున్నటువంటి మాట. అదే సందర్భంలో ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశం మీద 20 లక్షల కోట్ల రూపాయల్లో ఎవరి వాటా ఎంత అన్న విషయం మీద ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఫేజ్ 1 ప్రెస్ కాన్ఫరెన్స్, ఫేజ్ 1 కి సంబంధించినటువంటి బ్రీఫింగ్ కంప్లీట్ అయింది. ఇంకా 2, 3, 4 కూడా ఉండొచ్చు అది అందరూ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టేషన్. ఆ విషయంలో సుమారు గారు మీరు ముఖ్యంగా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ 2020 సంవత్సరం అని ఎప్పుడైతే ప్రధానమంత్రి చెప్పారో ఎక్స్పెక్టేషన్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయండి. అందరికీ ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో దానివల్ల బెనిఫిట్ పొందుతారని ఇందాక భరత్ గారు చెప్పినట్టు కంపెనీలన్నీ ఏమంటే 2-3% కన్నా ఎక్కువ మార్జిన్స్ తో ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నడవడం లేదు. వాళ్ళందరూ అనుకుంది ఏంటంటే మనం శాలరీస్ ఇవ్వాలంటే ఆల్మోస్ట్ 60-70% శాలరీ కాస్ట్ ఉన్న కంపెనీలు చాలా ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈలో. సో వాళ్ళందరికీ ఒక రిలీఫ్ లాంటిది లేదు. ఇటువైపు ఏమో ప్రభుత్వం శాలరీస్ ఇవ్వాలి, మీరు తప్పదు ఆదుకోవాలని అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషలీ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల్లో స్కిల్డ్ లేబర్ ఉంటారు. స్కిల్డ్ లేబరు మీరు 10-15 సంవత్సరాల నుంచి పనిచేసి ఈ రోజు మీరు 2-3 నెలలు జీతం ఇవ్వకపోయినా కానీ వాళ్ళు అక్కడి నుంచి ఉద్యోగం వదిలేసి వేరే చోట జాయిన్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో కంపెనీలు ఏమో ఒకవైపు వాళ్ళని వదులుకునే పరిస్థితిలో లేదు, ఇంకోవైపు ప్రభుత్వం నుంచి సహాయం అందకుండా వాళ్ళు ఎలా ముందుకెళ్లాలనే కన్ఫ్యూజన్ లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఒక వైపు అయితే 20 లక్షల కోట్ల ప్యాకేజ్లో మొత్తం కలుపుకుంటే ఇప్పటి వరకు వచ్చింది కనుక మనం గమనిస్తే లిక్విడిటీ బ్యాంక్స్ కి ఆర్బీఐ క్రియేట్ చేసింది 3.7 కోట్లు మార్చిలో, 2 కోట్లు ఏప్రిల్లో, అదొక 5.7, 5.89 క్రోర్స్ 5,89,000 క్రోర్స్ నిన్న అనౌన్స్ చేశారు. అండ్ 1,70,00,000 మనకి ఆల్మోస్ట్ వీళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 1.70 క్రోర్స్ అలాట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా తీసుకుంటే ఇప్పటికే మనకి
13,29,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయినట్టుగానే గమనించాలి. సో 20 లక్షల్లో 13.29 అయిందంటే ఇంక మిగిలింది చాలా తక్కువ, సుమారుగా మనకి 6.5, 6.7 లక్షల కోట్లు మాత్రమే. దీన్ని ఎవరికి పంచుతారు? అటు అగ్రికల్చర్ సెక్టర్ కి ఇస్తారు. మీరు చెప్పిన లెక్కల ప్రకారం అంటే 20 లక్షల కోట్లలో 5.89 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన అమౌంట్స్ మాత్రమే అనుకున్నాం. కానీ మీరు చెప్తున్నటువంటి ఈ ఫిగర్స్ చూస్తుంటే 13.29 అండి. 13.13 ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ప్యాకేజ్ అన్నారు కానీ అందుకనే మనం ఏది ఫ్రీగా లేదు. ఓన్లీ ఒకటి మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే లిక్విడిటీ క్రియేట్ చేసినా ఏం చేసినా బ్యాంకులది చాలా మేజర్ రోల్ అండి, ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీలో. 2008-2009 సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చి ప్రపంచం అంతా మరొకసారి 13.29 ఏ సెక్టర్ కి ఎంత వచ్చింది అని మనం ఒక్కసారి కొంచెం. బ్యాంకులు లిక్విడిటీ క్రియేట్ చేయడానికి 3,70,000 కోట్లు మనకి మార్చిలో రిలీజ్ చేశారండి. 2 లక్షల కోట్లు ఏప్రిల్లో రిలీజ్ చేశారు ఆర్బీఐ ద్వారా. సో ఇది 5.7 లక్షల కోట్లు అయింది. నిన్న ఎంఎస్ఎంఈ సెక్టార్ కి 5,89,000 కోట్ల మూలధనాన్ని లిక్విడిటీని క్రియేట్ చేశారు. దాంట్లో కేవలం అంటే ఇందులో ప్రభుత్వం కాంట్రిబ్యూషన్, నేను అనేది లిక్విడిటీ వేరు, కాంట్రిబ్యూషన్ వేరు. ప్రభుత్వం ఎంత రిస్క్ తీసుకుంటుంది అంటే 1,65,000 కోట్లు మాత్రమే నిన్న అనౌన్స్ చేసిన 5,89,000లో రిస్క్ తీసుకుంటుంది. ప్లస్ అసంఘటిత కార్మికులకి ఎవరికైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు ఇవన్నీ చేశారో అదొక 1,70,000 కోట్లు. సో మొత్తం కలిపితే మనకి 13,29,000 కోట్లు ఆల్రెడీ ప్యాకేజ్ లో అనౌన్స్మెంట్ అయిపోయింది. మిగిలింది మాత్రమే ఉంది. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం బ్యాంకుల గురించి ఎందుకు అంటున్నాం అంటే బ్యాంకుల్లో లిక్విడిటీ క్రియేట్ చేయడం వల్ల ఇప్పటి వరకు వాళ్ళు భయపడుతుంది ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుంచి బ్యాంకుల్ని ఆర్బీఐ కంటిన్యూస్ గా మానిటర్ చేయడం, ప్రజలు తిట్టుకోవడం, ఎవరికి పడితే వాళ్ళకి లోన్లు ఇచ్చి దేశాలు వదిలేసి పారిపోవడం, ఇవన్నీ ఉండడం వల్ల రిస్క్ ఎవరు బేర్ చేస్తారనే ఉద్దేశంతో బ్యాంకులన్నీ లోన్లు ఇవ్వకుండా వెనక్కి తగ్గాయి. దాన్ని ఈ రోజు అడ్రస్ చేయడం తప్ప కేంద్ర ప్రభుత్వం మేము గ్యారంటీ ఉంటామని కొంతవరకు వాళ్ళు చెప్పడం తప్ప మిగిలిన ఏది కూడా నిన్న ఇచ్చిన ప్యాకేజీలు ఫ్రీస్ లేవు. ఒకటి బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడం వల్ల ఇంకొక రిస్క్ ఉంది. ఏంటంటే 2008-2009 సబ్ప్రైమ్ క్రైసిస్ వచ్చి ప్రపంచం అంతా ఇబ్బంది పడుతున్నప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా ఉందని అనుకున్నాం. ఆ రోజు ఇచ్చిన లోన్లు మొత్తం ఆల్మోస్ట్ మీరు పెద్ద లోన్లలో కనుక టాప్ 10 లోన్స్ తీసుకుంటే 6 డిఫాల్ట్ అయ్యాయి, ఎన్పిఎస్ అయిపోయినాయి. అంటే ప్రపంచంలో జరిగిన ఏదైతే మనకి రెసిషన్ ఉందో ఆ రెసిషన్ వల్ల మనం బెనిఫిట్ అవుతాం అనుకుని బ్యాంకుల ద్వారా లోన్లు ఇస్తే ఆ లోన్లు రీపేమెంట్ రాకుండా ఇబ్బందులు పడ్డారు. దానివల్ల ముంచారా లేక మునిగారా అనే విషయం పక్కన పెడితే మొత్తం మీద బ్యాంకులు మునిగాయి. సో ఈ రోజు ఎంఎస్ఎంఈ సెక్టార్ ని చూసుకుంటున్న తరుణంలో ఒకవేళ ఇంట్రెస్ట్ ఫ్రీలో లేకపోతే అట్లీస్ట్ ఒక 6 months 7 months వాళ్ళకి ఇంట్రెస్ట్ రిబేట్ ఫ్రీ కూడా అవసరం లేదండి. ఎందుకంటే మీకు ఏ కమర్షియల్ లోన్ తీసుకున్నా ఈ రోజు 11.5% కన్నా తక్కువ లేదు. అదే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్కి వెళ్తే 6% కన్నా ఎక్కువ మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లో రావడం లేదు. అంటే అంత లాభాలు బ్యాంకులకు అవసరమా? ఇంతకు ముందున్న నష్టాలన్నీ వీళ్ళు పూడ్చుకొని దాన్ని ఈ వ్యాపారస్తులకి ఇచ్చే లోన్ల మీద అంత రాష్ట్రాలు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాయి. భరత్ గారు లేక బుర్నసేగౌడ్ గారు ఇద్దరు కూడా చెప్తున్నటువంటి మాట, స్టేట్స్ కి ఏమైనా డైరెక్ట్ బెనిఫిట్ వస్తుందా, ఎఫ్ఆర్బిఎం నుంచి రిలాక్సేషన్ ఇస్తారా, లేక సీఎం గారు కేసీఆర్ గారు అడిగినట్టు ఆయన హెలికాప్టర్ మనీ అని చెప్పి నేరుగా లిక్విడిటీ పంప్ చేస్తారా, ఇలాంటి చర్చ జరుగుతున్న సందర్భంలో ఆల్రెడీ 13.29 కి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఆల్రెడీ అయిపోయింది. సుకుమార్ గారు చెప్తున్న మాటలు కొంచెం డిసప్పాయింటింగ్ ఉన్నాయా భరత్ గారు? అదేనండి, ఇప్పుడు ఇందాకడ చాలా ప్రధానమైన అంశం ప్రస్తావన తీసుకొచ్చింది ఏంటంటే గతంలో 2008లో ఆ టైంలో ఏదైతే బ్యాంక్రప్సీ జరిగి ఎన్పిఎస్ కింద వచ్చినాయో ఈ టాప్ 10 కంపెనీస్, ఇప్పుడు మనం అంతా కూడా మాట్లాడేది నిజంగా మినిమం పాకెట్స్ అండి. ఇప్పుడు నెంబర్ ఎక్కువ ఉంటారు, ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్లో నెంబర్ ఎక్కువ ఉంటారు. అదేవిధంగా మీరు టాప్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ది ఇప్పుడు వాటి సర్వైవల్ ఏ రకంగా ఉండేది అనేది మనం ప్రధానంగా మనం చర్చ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి పూలప్ చేసి మొత్తం మనం లోన్స్ తీసుకున్నది నాట్ ఈవెన్ 30-40% కూడా ఉండదు. సో మీకు మేజర్ ఇండస్ట్రీస్ ఏవైతే టాప్ 10 కంపెనీస్ ఉన్నాయో ఆ టాప్ 10 కంపెనీస్ కూడా ఈ లాక్డౌన్ లో ఏ రకంగా ఇంపాక్ట్ పడినాయి, దాని యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా రాబోయే రోజుల్లో కనబడుతుంది, ఎకానమీ పైన ఏ రకంగా కనబడుతుంది, అది మనం ప్రధానమైన డిస్కషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్ లో అందరూ కూడా చిన్న ఎవరైతే ఇండస్ట్రీస్ వాళ్ళు వీళ్ళంతా కూడా చిన్నవాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా నంబర్ ఎక్కువ ఉంటారు. పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు నంబర్ తక్కువ ఉండి లోన్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏ రకంగా సర్వైవల్ చేయాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కాకోకుండా ఇందాకడ ఒక ప్రధానమైన అంశం సర్వీస్ సెక్టర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది.
ఇప్పుడు సర్వీస్ సెక్టర్ ఏ రకంగా సర్వైవ్ అవుతుందండి? ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ లాక్డౌన్ పూర్తిగా ఎత్తేస్తే గానీ సర్వీస్ సెక్టర్ అది ఎకానమీలోకి వచ్చి సర్వైవల్ అవ్వేదానికి అవకాశం లేదు. ఎందుకంటే మనం చూసినట్టయితే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ తీసుకోండి, ఏ రకంగా కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు సర్వీస్ సెక్టర్ లోనే మనకు ప్రధానమైన జాబ్స్ గానీ ఇవి గానీ కల్పించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ వీళ్ళంతా కూడా జాబ్లెస్ పీపుల్ ని ఏ రకంగా సర్వైవ్ చేయాలనేది ముఖ్య అంశము. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే అడ్హాక్ ఫెసిలిటీ ప్రతి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీకి కూడా బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర నుంచి రావడం జరుగుతుందో, ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ లోన్స్ ఉన్నాయో ఎగ్జిస్టింగ్ లోన్స్ ది 10 to 20% అడ్హాక్ ఫెసిలిటీ ఇస్తున్నారు. దానికి కూడా ఏంటంటే ఒక 6 months పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ మారిటోరియం పీరియడ్ ఇస్తూ దాని యొక్క రీపేమెంట్ స్ట్రక్చర్ కూడా కొన్ని నేషనలైజ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్ లో 18 months లో మళ్ళీ దాన్ని రీపేమెంట్ చేయాలని కూడా దానికి ఒక స్ట్రక్చర్ ఒకటి తయారు చేశారు అడ్హాక్ కమిటీది, అడ్హాక్ ఫెసిలిటీది. సో ఈ రకమైన పరిస్థితుల్లో ఓన్లీ మనకి ఏంటంటే ఇందాక గౌడ్ గారు చెప్పినట్టు మనకి ఒక డిమాండ్ అనేది పుట్టాలి అని అంటే వాళ్ళకి ఏ రకమైన ఇన్సెంటివ్ కల్పించాలి. ఎవరైతే ఇప్పుడు కన్సూమర్స్ ఉన్నారో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక డిమాండ్ అంటూ పుట్టాలి అని అంటే ఇప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ సెక్టార్ ని సర్వైవ్ చేస్తే ఆటోమేటిక్ గా మన దేశంలో ఒక 20% ఆఫ్ ద పాపులేషన్ వీళ్ళంతా కూడా 15 to 20% రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన కన్సూమర్స్ అయితే కానివ్వండి, అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళు అయితే కానివ్వండి రియల్ ఎస్టేట్ సెక్టార్ పైన ఆధారపడి ఉంటారు. వీళ్ళకి కన్సూమర్ కి డిమాండ్ ప్రొడ్యూస్ చేయాలి, డిమాండ్ కల్పించాలి అని అంటే మనకి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో బ్యాంక్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైతే లోన్స్ ఇస్తున్నారో దానిపైన ఇప్పుడు 8 to 9% హౌసింగ్ దాని మీద ఉంది. దాన్ని ఏదన్నా ఒక 4 to 5% కనుక వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ యొక్క కళ ఏంటంటే సొంత ఇల్లు కావాలనేది. ఈ యొక్క రెసెషన్ టైంలో వాళ్ళకి ఒక ఇన్సెంటివ్ కనుక చూపిస్తే ఖచ్చితంగా ఎకానమీలో ఫ్లో అంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా బిల్డర్స్ అందరూ కూడా కన్స్ట్రక్షన్ కూడా అగ్రెసివ్ గా ముందరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్కన మనం ఎకానమీని ఒక ప్లాట్ఫామ్ మీదకి ఎక్కించాలి అని అంటే ప్రధానంగా ఈ యొక్క అంశం పైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అన్న రోజున మారిటోరియం ఇస్తారండి, 6 నెలల తర్వాత ఏంటి పొజిషన్, మళ్ళీ ఇంట్రెస్ట్లు కట్టాల్సిన అవసరం ఉంది కదా. అదేవిధంగా మనకి లాక్డౌన్ టైంలో చెప్పినటువంటి ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి చర్చ కూడా అదే. లాక్డౌన్ టైంలో మీరు ఒక 3 నెలల పాటు మారిటోరియం విధిస్తున్నారు. ఓకే, ఈ 3 నెలల పాటు తర్వాత మళ్ళీ తిరిగి అంతకంతా మళ్ళీ తిరిగి కట్టాల్సిన పరిస్థితి. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు ఉంటాయా, ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా? డెఫినెట్ గా ఎన్పిఎస్ అయిపోతాయండి, ఆబ్వియస్లీ ఎన్పిఎస్ అయిపోతాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముందరే మేలుకుంది అనుకోండి. ఇప్పుడు మనకి సెంట్రల్ ఒక్క నిమిషం భరత్ గారు ఆ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. నరసగౌడ్ గారు ఇప్పుడు జరుగుతున్న చర్చ 20 లక్షల కోట్ల రూపాయలు చాలా పెద్ద ప్యాకేజ్ బాగుంది, కానీ ఇండివిజువల్స్ దగ్గరికి వచ్చేసరికి లేక ఏ సెక్టర్ ఆ సెక్టర్ వచ్చేసరికి మాకేంటి అనేటువంటి ఒక వాదన ఉంది. మీరంటారు మురళీకృష్ణ గారు, బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఈ విపత్కర సమయంలో ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే మానిటరిజం ఈజ్ అ పాలసీ. గ్లోబల్లీ యాక్సెప్టెడ్ పాలసీ ఏంటంటే ఎకనామిక్ పాలసీ మానిటరిజం అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఆ ప్రజల దగ్గర డబ్బులు అంటే కొనుగోలు శక్తి ప్రజలకు పెంచటం వల్ల ఇది ఒక సైకిల్ ఆఫ్ ద ఎకానమీ అనేది యథావిధిగా నడుస్తుంది. దట్ ఈస్ అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండి. ఈ ప్రజల దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండాలి, వాళ్ళు స్వతహాగా సంపాదిస్తున్నా, సంపాదించే అవకాశం లేకుంటే ప్రభుత్వం కల్పిస్తుందా? ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన డిమాండ్ అనేది కేవలం తెలంగాణ ఏపీకి దృష్టిలో పెట్టుకోదు. భారతదేశంలో అనేక రాష్ట్రాల డిమాండ్ సేమ్, అనేక బీజేపీ రాష్ట్రాలు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని కేవలం ఒక తెలంగాణ ఏపీ రాష్ట్రాల అంశం కాకుండా భారతదేశ రాష్ట్రాల అంశాలుగా చూడాలి. అంటే లిక్విడిటీ పెంచేది ఇదివరకు అదే పదే చెప్పాము. ఎఫ్ఆర్బిఎం కానీ, బాండ్స్ కానీ, లిక్విడిటీ కానీ, గ్రాంట్స్ కానీ ఇవన్నీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భరత్ గారు చెప్పినట్లు నేను కూడా పదే చెప్తున్నాను, ఒక మనిషికి కొనుగోలు శక్తి పెంచాలంటే ఒక ఇన్సెంటివ్ ఉండాలి. అంటే ఫ్రీ గ్రాంట్ అని ఉండాలి, లేకుంటే లోన్ తీసుకోవాలన్న ఆసక్తి పెరగాలి. లోన్ ఎప్పుడు తీసుకుంటే నేను కొనుగోలు శక్తి పెంచుతాను, రేపు కడతాను, దీనివల్ల లోన్ వల్ల ఒక 100 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే 1.5 లక్షలు సంపాదిస్తాననే ఒక భరోసా ఉండాలి. ఎప్పుడు వస్తుంది మొత్తం నాకు అంటే ఎగ్జాక్ట్ ఇంప్లికేషన్ నాకు తెలియదు, కానీ
ఇలాంటి విపత్కర సమయంలో బ్యాంకులు ఇచ్చే రుణాలు విరివిగా ఇచ్చుకుంటేనే ఇంట్రెస్ట్ రేటు తక్కువ చేయటం వల్ల సింగిల్ ఒక యాక్ట్ ఇంట్రెస్ట్ రేటు తక్కువ చేయటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఈవెన్ కావాలంటే ఆ ఇంట్రెస్ట్ రేటుని బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వమే ఒక 3 లక్షల కోట్లు భరించినా కూడా దాని ఫలితం అన్ని రంగాల మీద ఉంటుంది. ఎంఎస్ఎంఈ సెక్టర్ మీద ఉంటుంది, వ్యవసాయం మీద ఉంటుంది, లేదా లేకుంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ మీద ఉంటుంది, సర్వీస్ సెక్టర్ మీద ఉంటుంది. ప్రతి సెక్టర్ మీద ఏంటంటే క్యాష్ అవైలబిలిటీ కాకుండా క్యాష్ నేను తీసుకోవాలనే భరోసా పెరుగుతుంది. ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం అంటే నేను పెద్ద ఎకనామిస్ట్ కాదు, కానీ దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఇంప్లికేషన్, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉంటుంది. ఓకే, లెటెస్ట్ ఇందాక నేను చెప్పాను 1,00,000 కోట్లకు 3% ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తే 3,000 కోట్ల అదనంగా భారం పడుతుంది. మీరు మొత్తం ఆర్థిక వ్యవస్థలో 90 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ రన్ అవుతుంటే 90 లక్షల కోట్లు 3% ఇంట్రెస్ట్ తగ్గిస్తే మేబీ 1,00,000 కోట్లు పడుతుంది. ఓకే, బ్యాంకులో మీకు చెప్పండి 1,00,000 కోట్ల అదనంగా ఎట్లయితే మనం వివిధ స్కీమ్స్ లో సబ్సిడీ ఇస్తామో, అంటే ఏదైతే బ్యాంకు రుణం మీద ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తామో, పావుల రోడ్డు ఎట్లా ఇస్తామో ఆ సబ్సిడీ ఇవ్వండి, అన్ని రంగాలు పరిగెత్తుతాయి ఇమ్మీడియట్లీ. డ్రైవింగ్ కానీ, ఆటోస్ కానీ, లేకుంటే సర్వీస్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, ఎక్స్పోర్ట్ సెక్టర్ కానీ చేస్తాయి. అంటే అదే ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్లు సెకండ్ కూడా మనం మురళీకృష్ణ గారు ఈరోజు మనం ఫారిన్ కరెన్సీని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంది అవర్ ఎకానమీస్ బిగ్గెస్ట్ ఎకానమీస్ కన్జ్యూమర్ ఎకానమీ, 130 కోట్ల మంది ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం లేస్తాం బ్రష్, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీము, బ్లేడు, సోపు, ఇట్లా ప్రతి వస్తువు ఏదైతే కన్జ్యూమబుల్స్ ఉన్నాయో మనం భారతదేశంలో తయారైనవే కాదు, భారతదేశీయుల ద్వారా తయారైన చేస్తే మనం చాలా వరకు విదేశీ ద్రవ్యాన్ని మనం ఆదా చేసుకోవచ్చు. దాన్ని కూడా మనం ఒక కరోనాతో సహజీవనం చేసినట్లు మనం దీంతో కూడా సహజీవనం చేయాల్సిన అవసరం ఉందని. అదే ఇష్యూ మీద అధికార పార్టీ నుంచి ప్రకాష్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతాం. ఇదే ఇష్యూ మీద మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్. The new Mi 10 with 108 megapixel quad camera. గురుద్వారాలో నేను సిలువలా మారిపోయా. చర్చిలో అంతిమ అర్దాస్ నా కోసం చదవండి. మసీదులో నా చితి వెలిగించి మందిరంలో నన్ను పాతిపెట్టండి. నేనే మతమని ఎవరైనా అడిగితే నన్ను త్రివర్ణ పతాకంలా ఎగరేయండి. అమర్ జవాన్ ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు. అమరవీరుల ఆరాధన అలవాటుగా మార్చుకుందాం. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక్క ముచ్చట చెప్పిపోతా అబ్బా. ఏమేమా మేడం దునియా మొత్తం తిరిగి వార్తలు తెస్తుంది. ఈయన ఏ సబ్జెక్ట్ అయినా సింగిల్ టేక్ లో చెప్తాడు. ఈయన అగ్గిపుల్ల స్వామి, జర్ర జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా ఈ స్మార్ట్ న్యూస్ మంచిగా ఉంటుందబ్బా. హలో, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఏనా? ప్రోగ్రామ్ చెప్పేది ఉందా? విషయం ఏంటంటే రోజు మీరు చూసే సీరియల్సే వారం వారం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న టీవీ షోసే ఇంకొంచెం కొత్తగా, ఇంకొంచెం దగ్గరగా చూపిస్తుంది సీరియల్ చూపిస్తామావా. డోంట్ మిస్. గురుద్వారాలో నేను సిలువలా మారిపోయా.
చర్చిలో అంతిమర్దాస్ నా కోసం చదవండి. మసీదులో నా చితి వెలిగించి మందిరంలో నన్ను పాతిపెట్టండి. నేనే మతమని ఎవరైనా అడిగితే నన్ను త్రివర్ణ పతాకంలా ఎగరేయండి. అమర్ జవాన్ ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు. అమరవీరుల ఆరాధన అలవాటుగా మార్చుకుందాం. వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఒక్క ముచ్చట చెప్పిపోతా అబ్బా. విషయాలకి ఫోన్ పే. ప్రధానమంత్రి ప్రకటించినటువంటి ప్యాకేజ్ లో ఎవరి వాటా ఎంత, ఎవరికి ఎంత లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంది, ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఈ ప్యాకేజ్ వల్ల అల్టిమేట్ గా తిరిగి ఎకానమీని గాడిలో పెట్టాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ విషయంలో ప్రకాష్ రెడ్డి గారు మీరేమంటారు? విపక్షాలు చేస్తున్న సూచనలు కావచ్చు, లేక అధికార పార్టీలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలు చేస్తున్న సూచనలు కావచ్చు, ప్రధానంగా అందరూ చెప్తున్నటువంటి మాట లిక్విడిటీ పెరగాలి, లిక్విడిటీ పెరిగేటువంటి విధంగా ప్రభుత్వాలు ఇప్పుడు ఆలోచన చేయాలి అని చెప్పి. కానీ మీ ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నటువంటి లెక్కలు చూస్తుంటే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో ఆల్రెడీ 13 లక్షల కోట్లకు సంబంధించిన లెక్కలు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇక మిగిలింది కేవలం 7 లక్షలకి సంబంధించి 7 లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం మాత్రమే చెప్పి. అందులో స్టేట్స్కి ఎంత, వ్యవసాయ రంగానికి ఎంత, ఇండివిజువల్స్కి ఎంత అంటే ఏం చెప్తారు? సార్ మీరు మొదటి స్టేట్మెంట్ ఒకటి తప్పు సార్. 13 లక్షల కోట్లు ప్రకటించారనేటువంటి స్టేట్మెంట్ భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అంటే చిన్న చూపు చేసి, తక్కువ చేసి మొత్తం ప్యాకేజీని చాలా చిన్న చూపు చేసి రాజకీయ ప్రకటనగా నేను భావిస్తాను సార్. అటువంటి జరగలేదు. ఇప్పుడు ప్రకటించింది 20 లక్షల కోట్ల ప్యాకేజీలో 5.65 సార్. అది పెద్దలు అట్లా మాట్లాడినారు, చాలా చిన్న చూపు చేయడం, దానికి దీనికి సంబంధం లేదు సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఇది బ్యాంకుల నుంచే ఇస్తున్నారనేటువంటి స్టేట్మెంట్ కాదు సార్. మీకు ఉదాహరణ చెప్తున్నాను. గత 5 సంవత్సరాల్లో 6 లక్షల కోట్ల రూపాయలు ముద్రా లోన్స్ ఇచ్చారు. అందుట్లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ నుంచి 2 లక్షల కోట్లు బ్యాంకులకు పోయినాయి సార్. ఇది అంటే ఓన్లీ బ్యాంకింగ్ సెక్టారే ఇస్తుంది, మిగతా అంతా సైలెంట్ గా ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ తప్పు అనేటువంటి రెండో అంశం సార్. అంటే దీన్ని చిన్న చూపు చేసి మొత్తం ప్యాకేజీని తక్కువ చేసి మోడీ ప్రకటించిన దాన్ని కొంత రకంగా ప్రజల లోపల తప్పుడు సంకేతాలు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రకటనగా నేను భావిస్తాను తప్ప అందులో నిజం లేదనేటువంటిది నేను నిక్కచ్చిగా చాలా బల్ల గుద్ది చెప్పగలను సార్. నెంబర్ 1. నెంబర్ 2 సార్, మీకు చాలా అంశాల విషయాలు డిమాండ్ క్రియేట్ చేయాలన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే ఫ్రీ బీస్ పేరు మీద, అందరికీ ఉచితం అనే పేరు మీద, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పార్లమెంటులో భారత ప్రధానమంత్రి గారు చెప్పారు, మన్రేగా అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సంపద సృష్టించకుండా ఎక్కడైనా వ్యవస్థ జరిగిందంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు మనం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇచ్చాం, రియల్ గా ఎంత సంపద సృష్టించబడింది అనే లెక్కలు కనుక ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం లెక్కలు వేస్తే నేను అనుకుంటా 9%, 5%, 3% కూడా లేదు సార్. ఇటువంటి వ్యవస్థల నిర్మాణంలో జరిగినటువంటి దాని నుంచి కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం సార్. ఫ్రీ బీస్ కాకుండా ఉండాలని సార్. నెంబర్ 3 సార్, ఇది ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్యాకేజ్ మాత్రమే సార్. ప్రభుత్వ రెవెన్యూలోంచి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2021 ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చు, మది కావచ్చు, ప్రభుత్వ రెవెన్యూ ఖచ్చితంగా మౌలిక రంగ అభివృద్ధికి, సంపద సృష్టించడం కోసం ఏవైతే పరిశ్రమలకు లేదా మిగతా రంగాలకు కావాల్సినటువంటి మౌలిక రంగాలలో అంటే అభివృద్ధి సాధించడం కోసం మౌలిక రంగాలలో ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది సార్. చేస్తుంది కూడా సార్. అది హాస్పిటల్ డెవలప్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, పరిశ్రమలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కావచ్చు, మరి ఇతరమైన అంశాల విషయంలో ప్రభుత్వం యొక్క రెవెన్యూ ఖర్చు అవుతుంది సార్. అది సంపద సృష్టించబడుతున్నది సార్. ప్రభుత్వం యొక్క రెవెన్యూలోంచి మౌలిక రంగాలకు నిధులు కనుక పంపింగ్ చేసినప్పుడు కూడా ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది సార్, తగ్గదు సార్. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది సార్. నెంబర్ 2, అన్నిటికంటే ముఖ్యమైనది 50% ఆధారపడ్డటువంటి ఏదైతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉందో భారతదేశం ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఇంకా ప్రకటించలేదు సార్. దానికి మనం వేచి చూద్దాం సార్. ఈ 58% యొక్క గ్రామీణ ప్రజల యొక్క ఆర్థిక స్వావలంబన, ఆర్థిక కొనుగోలు శక్తి పెరిగినప్పుడు మీరు గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పర్పస్ కూడా లేదు సార్. గ్రామీణ కొనుగోలు శక్తి పెరగాలనే ఉద్దేశం అనేటువంటిది ప్రియాంబుల్ రాసుకున్నటువంటి బిల్లే కదా సార్. అది ఇప్పుడు 58% మంది ప్రజల యొక్క ఆర్థిక కొనుగోలు శక్తి పెరగడానికి వ్యవసాయ రంగం ద్వారా ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉందా సార్? ఇంతకుముందు వ్యవసాయ రంగం కావచ్చు, లేక నేరుగా స్టేట్స్ కి ఇచ్చేటువంటి ఇన్కమ్ గురించి కావచ్చు, ఇంకా ఉంది కదా అప్పుడే కంగారు పడడం ఎందుకు అన్నది ప్రకాష్ రెడ్డి గారి మాట. మీరు అనుకుంటారా అలాగా?
ఇంకా ఫేజ్ 2, 3 ఉంది కదా, అప్పుడే ఎందుకు మనం తొందరపడి మాట్లాడడం అని చెప్పి అంగీకరిస్తారు నర్సయ్యగౌడ్ గారు? తప్పకుండా సార్. నేనేమంటే ఇంకా సార్ మురళి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అయితే మురళి గారు, మీరు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ మీద, మీరు చెప్తున్నటువంటి ఈ భరోసా మీద రాష్ట్రాలు అడుగుదాం. ఆ విషయంలో నర్సయ్యగౌడ్ గారితో మాట్లాడదాం. అందుకంటే ముందు భరత్ గారు మీరేమంటారు? ఇంకా ఫేజ్ 2, 3 ఉన్నాయి కదా, ఇంకా నిర్మలా సీతారామన్ గారు చెప్పాల్సింది భరత్ గారు. ఇప్పుడు ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి ఒక పాయింట్ అయితే నేను రేస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి మనం ప్రధానంగా డిస్కషన్ మనం తీసుకుని వస్తున్నాము. ఇప్పుడు ఏదైతే మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నారు, ఇప్పుడు మేజర్ ఇండస్ట్రీస్ మీద ఆ చైన్ అనేది దానిపైన ఆధారపడి చిన్న చిన్న ఇండస్ట్రీస్, ఆక్సిలరీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మేజర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా షేర్ మార్కెట్స్ తో లింకప్ అయ్యి ఉన్న ఇండస్ట్రీస్ ని అవి ఏ రకంగా బ్యాంక్రప్సీ కాకోకుండా, ఎందుకంటే ఇప్పుడు మనకి మేజర్ గా ఇండియన్ ఎకానమీలో లేకపోతే బ్యాంకింగ్ లో వాళ్ళు ఇచ్చే అప్పుల్లో మనం చూసినట్టయితే మోర్ దాన్ 50 to 60% ఈ ఒక మేజర్ ఇండస్ట్రీ టాప్ 10 కంపెనీసే ఉంటాయి. వీళ్ళని ఏ రకంగా సర్వైవ్ చేస్తారో అది సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా క్లారిటీ ఇస్తారు, ఎందుకంటే దాని మీదే ఆధారపడి ఉండి మొత్తం ఇది రాజకీయ ప్రకటన సార్. మురళి గారు 12 లక్షల కోట్ల రూపాయలు నాబార్డు ద్వారా వ్యవసాయ రంగానికి 12 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అయిపోతే సార్ మీరు అంటే 10 కంపెనీస్ ప్రకాష్ రెడ్డి గారు, మీరు ప్యాకేజ్ గురించి రైట్ స్టేట్మెంట్ కాదండి, మీరు ప్యాకేజ్ గురించి ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో 2000 ఏమంటే ఇది పొలిటికల్ కామెంట్ కాదు ప్రకాష్ రెడ్డి గారు. ప్రధానమంత్రి గారు చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు ఇచ్చింది కాకుండా ఇక మీదట 20 లక్షల కోట్లు అనౌన్స్ చేస్తానని ఎక్కడ చెప్పలేదండి ఆయన. ప్లస్ ఆల్రెడీ ఆర్బీఐ ద్వారా లిక్విడిటీ క్రియేట్ చేసిన లెక్కలు ఏవైతే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నామో అవన్నీ వాస్తవాలే. ఇంకోటి మీరు అంటున్నారు సర్వీస్ సెక్టార్ లో విపరీతమైన కాంట్రిబ్యూషన్ వస్తుంది, అసలు బ్రహ్మాండం ఆహా ఊహా అని. బట్ మనం మిస్ అయింది ఏంటంటే అగ్రికల్చర్ సెక్టార్ ని. ఈ రోజు అగ్రికల్చర్ సెక్టార్ కనుక స్ట్రాంగ్ గా మనకి జీడిపి కాంట్రిబ్యూషన్ కనుక ఉండుంటే మనకి ఇలా మనకి ప్రపంచంలో ఇబ్బందులు వచ్చిన రోజు మనం వాటితో కనెక్ట్ అయిపోయి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. సెకండ్ థింగ్, ఎంఎస్ఎంఈ సెక్టార్ లో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గాను ఒక నిమిషం అండి కంప్లీట్ చేయనివ్వండి. ఎంఎస్ఎంఈ సెక్టార్ లో నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసిన వాటిల్లో ఎక్కడ ప్రయారిటీ సెక్టార్స్ చూడలేదు. అంటే అన్నిటినీ ఒకే ఘాటిలో కట్టేసినట్టుగా కనిపించింది తప్ప ఎంఎస్ఎంఈ సెక్టార్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి అడిషనల్ గా ఈ బెనిఫిట్ ఇస్తున్నాము, కొత్తగా లిక్విడిటీ క్రియేట్ చేస్తున్నాము, కొత్తగా కంపెనీలు పెట్టేవాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ సైడ్ వెళ్ళండి. రూరల్ ఎకనామిక్ సంబంధించి ఎంఎస్ఎంఈలు ఎగ్జిస్టింగ్ కాకుండా రూరల్ ఎకనామీ డెవలప్ అవడానికి, ఎందుకంటే ప్రజలందరూ పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి ఆల్రెడీ వలస కూలీలందరూ వెళ్ళిపోయారండి. వాళ్ళకి అక్కడ ఒక కంఫర్ట్ జోను, అక్కడ ఎంఎస్ఎంఈ ద్వారానే వాళ్ళకి ఉద్యోగ కల్పన చేసే స్కిల్డ్ లేబర్ కి అందరికీ అక్కడ ఉద్యోగ కల్పన చేసే అవకాశం ఉంటుంది. 11 కోట్ల మంది ఎంఎస్ఎంఈ సెక్టార్ లో ఈ రోజు పనిచేస్తున్నారు. వాళ్ళని కనీసం 23 నుంచి 24 కోట్ల మంది వరకు కూడా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తీసుకెళ్లాలంటే ఈ రోజు డెవలప్ చేసుకోవాల్సిన సిస్టమ్ ఏదండి? కేవలం అగ్రికల్చర్, దానికి రిలేటెడ్ గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్. ఒక్క నిమిషం ఆ విషయం ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు సార్? నేను క్లారిటీ వచ్చా సార్? సార్ భారతదేశంలో 60% స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ రోజు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఐదర్ టౌన్స్ లో ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయి సార్. మేజర్ సిటీస్ లో 60% ఇండస్ట్రీస్, ఈ హైదరాబాద్ లాంటి మహానగరాలు ఉన్న 40% ఓన్లీ యాన్సిలరీ టు బిగ్ ఇండస్ట్రీస్ సార్. అవి మెయిన్ ఇండస్ట్రీస్ కాదు. మేము చెప్పిన 60% రూరల్ ఏరియాలో లేదా టౌన్స్ లో చిన్న చిన్న జిల్లాలలో ఉన్నాయి సార్. ఇది మనం అర్థం చేసుకోవాలి సార్. అంటే అన్ని హైదరాబాద్ లాంటి పెద్ద 46% చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. 46% అండి రూరల్ అండ్ సెమీ అర్బన్ లో ఉన్నది కేవలం 46% అండి. సో దీనివల్ల నిన్న ఎంఎస్ఎంఈ సెక్టార్ లో మనకి మీకు చెప్తాను, కేంద్రంలో నరేంద్ర మోడీ సార్ చెప్పండి, నేను మళ్ళీ కూడా చెప్తాను సార్. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన సంఖ్య చెప్తున్నాను సార్, పెరిగిన సంఖ్య చెప్తున్నాను. ఈ రోజున 60% ఇండస్ట్రీస్ ఈ రోజు ఐదర్ చిన్న టౌన్స్ లోనో డిస్ట్రిక్ట్ క్వార్టర్ లోనో లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవే సార్. 40% ఉన్నాయి కూడా యాన్సిలరీ టు బిగ్ ఇండస్ట్రీసే తప్ప ఇవి డైరెక్ట్ ఐడెంటిటీ ఉన్నటువంటి మార్కెటింగ్ ఉండేటువంటి ఇండస్ట్రీ చాలా తక్కువ ఉన్నాయి సార్ సిటీస్. ప్రకాష్ గారు అంటే దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ప్రకాష్ గారు ఇది కాలేదు అవలేదని చెప్పలేదండి, కాదండి నా వాదన ఏంటంటే ఇది అవ్వట్లేదు, అసలు ఏమి డెవలప్మెంట్ జరగట్లేదు నేను మాట్లాడట్లేదు, మీరు పొలిటికల్ గా తీసుకోకండి.
సార్, కాకపోతే ఒక విషయం ఏంటంటే నిన్న MSME సెక్టార్ లో అనౌన్స్మెంట్స్ చేసినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అడిషనల్ గా బెనిఫిట్స్ ఇచ్చి ఉంటే దాని ద్వారా ఒకదానికి ఒకటి లింక్ అని మీరే అంటున్నారు. ఒకదానికి ఒకటి లింక్ అయిన అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఊతం ఇచ్చిన పరిస్థితి నిన్న ఉండేది. అది అనౌన్స్మెంట్ లో లేదు అంటున్నాను అంతే. నేను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎగ్జిస్టింగ్ లాస్ ఉన్న రూల్స్ ప్రకారమే 25% సబ్సిడీస్ కూడా ఉన్నాయి సార్. క్యాష్ బెనిఫిట్ సబ్సిడీస్ కొన్ని ఏరియాస్ లో ఒరిస్సా లాంటి ప్లేసెస్ లో అయితే 40% ఫుడ్ ప్రాసెసింగ్ సబ్సిడీస్ ఆల్రెడీ ఉన్నాయి సార్. కొత్త యూనిట్స్ కి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కి మీరు ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కోల్డ్ స్టోరేజ్ కి కొన్ని ప్లేసెస్ లో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అయితే 80% సబ్సిడీస్ కూడా ఇచ్చి పెట్టించారు సార్ గిరిజన ప్రాంతాలు. కాబట్టి నేను ఏమంటానంటే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అవి ఉన్నాయి కాబట్టి పొలిటికల్ క్రిటిసిజం కాదు కదా ప్రకాష్ రెడ్డి గారు. ఇష్యూని ఏ రకంగా అడ్రస్ చేయాలి అన్న విషయమే జరుగుతున్న చర్చ కదా. తక్కువ చేసి ఎక్కువ చూపించడం అనే విషయం గురించి కాదు కదా ఇక్కడ చర్చ ఇక్కడ ఏ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది అన్న విషయం కదా. ఒక్క నిమిషం భరత్ గారు. ప్రకాష్ రెడ్డి గారికి అంటే నేను ఇది పొలిటికల్ గా నేను మాట్లాడలేదండి. కేవలం ఏంటంటే నేను ఒకటే మాట మాట్లాడుతున్నాను. ఇప్పుడు MSME సెక్టార్ ఉంది. MSME సెక్టార్ లో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉన్నారు. అదే విధంగా మనకి మేజర్ ఇండస్ట్రీస్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆ మేజర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచే మనకి యాన్సిలరీ ఇండస్ట్రీస్ టు కన్సూమర్ దాకా ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనం అంతా కూడా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్న ఒక మేజర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వైవల్ ఏంటి? ఎందుకంటే మనకి 60 days లాక్డౌన్ లో ఏ రకంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ జేబులో తీసుకొచ్చి బ్యాంక్ అప్పు కట్టలేరు కదండి. సో దానిపైన ఏ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ మూవ్ తీసుకుంటుంది? ఎందుకంటే మనం అంతా కూడా చిన్నవన్నీ మనం మాట్లాడుతున్నాము. అది కాంట్రిబ్యూషన్ కూడా మనకి తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి మేజర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఏ రకంగా కాంట్రిబ్యూషన్ ఉంటుంది, వాళ్ళని బతికిచ్చేదానికి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే పైన ఆ పెద్ద ఇండస్ట్రీ దగ్గర నుంచి కన్సూమర్ దాకా మధ్యలో బతికే వాళ్ళందరూ కూడా ఒక చైన్ సిస్టమ్ లో బతుకుతారు. సో దానిపైన ఏ రకమైన క్లారిటీ ఇస్తారనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ఎందుకంటే మనకి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటారు. ఆ వేల కోట్ల రూపాయలు అప్పు వడ్డీ ఏ రకంగా కడతారు? ఎందుకంటే ఒకసారి పెద్ద ఇండస్ట్రీ కనుక బతికించుకోలేకపోతే అది దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పంటారు. దాని ప్రభావం మిగతా వాటి మీద చాలా ఎక్కువ ఉంటుంది. ఒక నిమిషం నరసింహ గారు. మురళి గారు, ఇప్పుడు మనం డిస్కషన్ అంతా ఇప్పుడు మనం ఓన్లీ పిక్చర్ అవి బాకీ హై. అదే పోనీ మంచిదే కదా సార్. ఇంకా మంచి స్టేట్మెంట్స్ వచ్చి ఇంకా బాగా ఉంటే ఇట్స్ గుడ్ కదా, మంచిదే కదా. జరగాలనే కోరుకుందాం. స్టేట్స్ కి రావాలి, ఇండివిజువల్స్ కి రావాలి, బెనిఫిట్స్ ఉండాలి, అల్టిమేట్ గానే కోరుకుందాం. నిర్మలా సీతారామన్ గారు నిన్న విలేకరులు ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాది? ఇంకా పూర్తి ఉంది కదా, పూర్తి అయిపోయిన తర్వాత నన్ను ప్రశ్నలు పూర్తిగా అడగండి అని చెప్పారు. మనం అందరి కొరకు ఏంటంటే చూద్దాం. అయితే ఈ రోజు సాయంత్రం మళ్ళీ 4 గంటలకు మళ్ళీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తారు. వారు వచ్చిన తర్వాత మరికొంత క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్ గా చర్చించడానికి ఆస్కారం ఉంది అంటారు. చూద్దాం. అదే కనుక జరిగితే మంచిదే కదా. ఇంకా స్టేట్స్ కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ స్టేట్స్ కి ఇచ్చి, ఇండివిజువల్స్ కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇండివిజువల్స్ కి ఇచ్చి, ఇంతకుముందు మీరు రైజ్ చేసినట్టు అల్టిమేట్ గా లిక్విడిటీ పెరగడానికి ఏ రకమైనటువంటి ఊతం ఇచ్చే ప్రయత్నం చేస్తారో చూద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురు నాయకులకి అలాగే సుకుమార్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. చూస్తూ ఉండండి టీవీ నైన్. ఓ మంచి కాఫీ లాగా ఓ మంచి పెళ్లి కొడుకు దొరకడం కష్టంగా ఉంది. తెలుగుషాది.com ట్రై చేయండి. ఇప్పుడు పొందండి ఉచిత ఆఫర్స్ లాక్డౌన్